నీ కుటుంబాన్ని, నీ నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వే మోసం చేసుకుంటున్నావు. నువ్వు ఎవరిని మోసం చేయలేవు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునో నువ్వు విత్తిన పంటే కోస్తావు. నువ్వు శనగలు విత్తితే శనగలు కోస్తావు, నువ్వులు విత్తితే నువ్వులు కోస్తావు, వరి విత్తితే వరి కోస్తావు. ఏ నారేస్తే అదే పంట వస్తుంది. నువ్వు దుర్నీతి విత్తితే దుర్నీతి వస్తుంది. నువ్వు అవిశ్వాసం విత్తితే అవిశ్వాసమే వస్తుంది. నువ్వు అనుమానం విత్తితే అనుమానమనే వస్తుంది. నువ్వు విశ్వాసం విత్తితే నీతి అనే పంట వస్తుంది. ఏమొస్తుంది? నువ్వు విశ్వాసం విత్తితే విశ్వాసము, యథార్థత విత్తితే నీకు వెలుగు అనేటువంటి పంట వస్తుంది. సంతోషం అనేటువంటి పంట వస్తుంది. విశ్వాసం విత్తితే నీతి అనే పంటకు వస్తావు. నువ్వు ఏం విత్తుతున్నావు నీ హృదయంలో? మనం అంతా ముసుగులో గుద్దులాటే, యథార్థత లేనే లేదు మన జీవితంలో. మన లోపల ఒకటి, బయట